కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. చేయి వేళ్ల చివరన లక్ష్మీదేవి, అరచేతి మధ్యలో సరస్వతీదేవి, చేతి మొదట్లో గౌరీదేవిని కలిగి ఉన్న పవిత్రమైన చేతిని ఉదయాన్నే దర్శిస్తున్నాను అని అర్థం. సముద్రవసనే దేవి, పర్వతస్థన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. ఓ భూదేవి, సముద్రమే వస్త్రంగా, పర్వతాలే వక్షస్థలంగా కలిగి విష్ణువుకు భార్య అయిన నిన్ను నా కాలితో తాకుతున్నందుకు క్షమించు అని అర్థము. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓ గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ నదులారా, ఈ నీటికి మీలో ఉన్న సమస్త పవిత్రతను అందించండి అని అర్థము. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి, నీవే నా బంధువు, నీవే నా స్నేహితుడవు, నీవే నా విద్య మరియు ధనం. ఓ దేవదేవ, నీవే నా సర్వస్వం అని అర్థము. అహం వైశ్వనరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః, ప్రాణాపాన సమాయుక్తః పచామ్యాన్నం చతుర్విధం. జీవ ప్రాణులు 4 రకాల ఆహారమును జీర్ణం చేసుకుని మరియు వంట పట్టించుకోవటానికి సమస్త జీవుల కడుపులో ఉన్న జఠరాగ్ని ఆ భగవంతుడే అని అర్థము. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శరీరంతో, వాక్కుతో, మనస్సు అనే ఇంద్రియంతో, బుద్ధితో, అహంకారంతో, స్వభావంతో నేను ఏది చేశానో అది అంతా నేను నారాయణునికి సమర్పించుచున్నాను అని అర్థము.